ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట శుభాది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా? బాగున్న వారందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు గడిచిన వారం నుంచి కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి సహవాసములో ఈ రీతిగా తన సన్నిధిలో కూడి ఆరాధించడానికి ప్రభు మనందరికీ కూడా కృపను ఇచ్చాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనములు చదువుదాం. దయతో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమనెను, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరురాజు చేతిలో పడకుండా విడిపించెదను. చాలు. చదవబడినటువంటి ఈ వచనాలన్నిటినీ మనము ఎరిగిన వారమే. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల యొక్క రాజులే కావచ్చు, యూదా రాజులే కావచ్చు, ఎందరో రాజులు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క సన్నిధికి సహవాసానికి లోబడి జీవించినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. మరి విశేషంగా కొంతమంది రాజులు, ప్రవక్తలు దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుని చట్టానికి లోబడక, దేవుని సన్నిధికి లోబడక దేవునికి దూరమైపోయినటువంటి రాజులు కూడా ఉన్నారు. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో దైవ భక్తి కలిగి దేవుని ఆశ్రయించి దేవుడు చూపినటువంటి మార్గంలో నడిచి ఎన్నో విలువైన కార్యాలు చేసినటువంటి భక్తుల యొక్క జీవితాలు కూడా మనం ఎరిగినప్పటికీ కూడా ఈ ఉదయకాలపు సమయంలో మరి ఈ యొక్క యూదా రాజు అయినటువంటి హిజ్కియా జీవితాన్ని కొద్దిసేపు మనము పరిశీలన చేద్దాం. ఈయన 13వ రాజుగా జీవించాడు, 13వ రాజుగా రాజ్యాన్ని ఏలాడు. చాలామంది రాజులు దేవుని మాట వినినవారు ఉన్నారు, వినని వారు కూడా ఉన్నారు. సౌలు రాజు కూడా దేవుని మాట వినలేదు. వినలేనందున దేవుడు సౌలునకు బదులుగా దావీదును అభిషేకించాడు. ఇలా దావీదును అభిషేకించినటువంటి దేవుడు అనేకమైనటువంటి రాజులను అభిషేకించి అనేక మంది యొక్క రాజులను
దేవుని యొక్క క్రమంలో నడిపించినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ఈ ఉదయకాలపు సమయంలో ప్రవక్త అయిన యెషయా రాజు అయినటువంటి హిజ్కియా యొద్దకు వెళ్ళి దేవుడు ఏదైతే హిజ్కియా యొద్ద ప్రవచించమన్నాడో, ఏదైతే తెలియచేయమన్నాడో ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళి ప్రవచించాడు. ప్రవచించినప్పుడు హిజ్కియాకి మాట చెప్తున్నాడు. ఏమని మాట చెప్తున్నాడంటే, ఇక నీ దినములన్నీ కూడా సంపూర్ణమైపోయాయి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రవక్త వెళ్ళి ఈ రాజుగారితో ఏ ప్రవచనం అయితే దేవుడు చెప్పమన్నాడో, పలకమన్నాడో ఆ ప్రవచనాన్ని ప్రవక్త వెళ్ళి రాజుగారితో చెప్తున్నాడు. హిజ్కియా రాజుతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. నిజానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా ప్రవక్త వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీవు మరణం అవ్వబోతున్నావు అని చెప్పినప్పుడు ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. హిజ్కియా చెప్పినటువంటి మాట అతి భయంకరంగా ఉన్నప్పటికీ, యెషయా చెప్పిన మాట భయంకరంగా ఉన్నప్పటికీ కూడా హిజ్కియా దాన్ని స్పందించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మొరపెట్టగా హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు గోడ తట్టు తిరిగి. ఈయన ప్రార్థిస్తూ ఉండగానే ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగానే మరలా దేవుడు ప్రవక్తని దర్శించి మరలా హిజ్కియా ఇంటికి మరలా తిరిగి వెళ్ళి, హిజ్కియాకి ఇక మరణం లేదు, 15 ఏండ్లు నేను ఆయుష్ను ఆయనకు ఇచ్చానని చెప్పు వెళ్ళు అని మరలా ప్రవక్తను ప్రేరణ కలగజేసి సగం త్రోవలో నుంచే ప్రవక్త మరలా హిజ్కియా యొద్దకు వచ్చి ఈ విషయాన్ని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదివాం, విన్నాం. ఈ వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసినదే. ఆయన కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాడు. యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు గార్చి ఏడ్చినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హిజ్కియా నిజానికి ప్రార్థించాడు. ఆయన ఎలా ప్రవర్తించాడో ఒకసారి ప్రభువా జ్ఞాపకం చేసుకోవా అని దేవుని సన్నిధిలో ఆయన హృదయపూర్వకంగా ఆయన తన మనవని తెలియచేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ప్రవక్త వెళ్ళిపోతున్నటువంటి సగము త్రోవలో మరలా తిరిగి వెనకకు వచ్చి ఏ భయంకరమైనటువంటి వార్త తీసుకుని వచ్చాడో అదే ప్రవక్త మరలా ఒక ఆనందకరమైనటువంటి వార్తను తీసుకుని వచ్చాడు. నిజానికి చూస్తున్నట్లుగైతే దేవుడు మాట తప్పనివాడు కదా. ప్రవక్తతో ఈ మాట చెప్పమని చెప్పింది కూడా దేవుడే కదా. వెళ్ళు, హిజ్కియా యొక్క ఆయుష్ అయిపోయింది, తాను జీవించాల్సిన సమయం అయిపోయింది, తన ఇంటిని చక్కబెట్టుకోమను, మరణించబోతున్నాడు అని చెప్పడానికి ప్రవక్తను పంపించిన దేవుడు ఆయన గొప్పవాడే కదా. ఆ దేవుడు చూస్తున్నట్లయితే పరలోకానికి భూమికి అతి ఉన్నతుడు కదా దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని వాగ్దానం చేసిన దేవుడు కదా. ఆయనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఆయన ఏ మాటను ప్రకటిస్తే ఆ మాట జరగాల్సిందే కదా. కానీ ఎందుకో హిజ్కియా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటి మాట మరలా ఆయన వెనుకకు తీసుకున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం మనం. ప్రవక్తేమో దేవుడేమో ఆయనకి ఏదైతే చెప్పమని బయలుపరిచాడో అదే వార్తను తీసుకుని వచ్చాడు. మరలా కన్నీళ్లు కార్చి ప్రార్థించినటువంటి పరిస్థితిని చూడగానే
వెళ్ళిపోతున్న ప్రవక్త మరలా శుభకరమైన వార్తను తీసుకుని వచ్చాడు. అనంటే హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని ఎంత కలవరపరిచిందో చూడండి. హిజ్కియా యొక్క ప్రార్థన తన ఆయుష్ను ఏ విధంగా అయితే పొగిడించుకోవడానికి, ఆయుష్ను ఏ విధంగా అయితే మరలా పొందుకోవడానికి ఎలాగైతే ఆయన ప్రార్థన చేశాడో మనం చూడవచ్చు. మాట ఇచ్చిన దేవుడు మరలా మాటను తిరిగి తీసుకున్న దేవుడిగా కనిపిస్తున్నాడు అక్కడ ఆయన. ఎంత భయంకరంగా హిజ్కియా ప్రార్థించుండుంటాడో, కన్నీళ్ళు ఎంతగా కార్చుండుంటాడో ఈ రాజు. అనుకోవచ్చు కదా, రాజ్యాన్ని ఏలాను, తిరగాల్సినటువంటి స్థలాలన్నీ తిరిగేశాను, చేయాల్సిన పనులన్నీ చేసేసాను, ఏ రీతిగా నేను ప్రభు సన్నిధిలో బ్రతకాలో బ్రతికేశానని హిజ్కియా, నీ సెలవు అయిపోయింది కదా ప్రభు, వచ్చేస్తున్నాను అనలేదు. కానీ ఎందుకు ఒకసారి దేవుణ్ణి అడగాలనుకున్నాడు, ఎందుకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించాడు అని మనం చాలా బాగా ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి ప్రార్థన ఒక గొప్ప విచిత్రమైన ప్రార్థన. వినండి ప్రియా సంగమా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ ఆయన అనుగ్రహమై ఉన్నదని మనం గ్రహించాలి. ఎవరి అనుగ్రహము? దేవుని యొక్క అనుగ్రహమై ఉన్నదని మనం గ్రహించాలి. ఈరోజు మనము జీవిస్తున్నామనంటే, బ్రతుకుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి జీవితం అని మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తున్నట్లుగైతే ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేశాడో మనం చూస్తాం. అసలుకి ఏం జరిగింది ఈ ప్రార్థనలో? ప్రార్థన ఎలా జరిగింది, ఎలా చేశాడు ప్రార్థన అని ఆలోచన చేస్తే చాలా క్లుప్తంగా మనం 3 విషయాలు ధ్యానం చేసుకోవచ్చు. చూడండి, ఆ మాటను ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. 2వ వచనం చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థిస్తుండగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది. వినండి, ఈయన ప్రార్థనలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎటువైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు చూడండి. ఎటువైపు తిరిగాడంట? తన ముఖమును ఎటువైపు త్రిప్పుకున్నాడు చెప్పండి? ఎటువైపు? గోడ వైపు త్రిప్పుకున్నాడు. హిజ్కియా రాజు ఈ వార్త వినగానే తన కిరీటాన్ని ప్రక్కన పెట్టి, తనకున్నటువంటి ఆ అధికారాన్ని ప్రక్కన పెట్టి, దేవుని మీద విర్రవేగక, దేవుని మీద ఆయన ఎదురు మాట్లాడక, తనకున్న ప్రతి పరిస్థితిని ప్రక్కన పెట్టి మోకరిల్లి గోడ తట్టు తన మొహాన్ని త్రిప్పుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థించే క్రమాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో. ఈరోజు మనం కూడా ప్రార్థిస్తున్నాం. మనకున్న సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి మనం ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ మనం ప్రార్థిస్తున్నటువంటి క్రమము సరైనటువంటి క్రమముగా లేదు. ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, అది క్రమంగా వస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ప్రతి పని విషయంలో తప్పక మనం చేస్తున్న పనిని మనం గ్రహిస్తూ ఉండాలి. ఏ వ్యక్తి ఏ పనిని చేసినా ఆ పనిలో నేను చేస్తున్న పని ఎంతవరకు సరి అయినది అని గమనిస్తూ ఉండాలి. అది సరి అయినటువంటి పని కాకపోతే నీవు ఫలితాన్ని చూడలేవు. జాగ్రత్తగా వినండి.
సరి అయిన పని అయితే దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. మంచి పని అయితే మంచి ఫలితాన్ని అనుభవిస్తావు. చెడు పని అయితే చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటను నువ్వేం చేస్తావు? కోస్తావు. ఈరోజు భక్తి జీవితంలోనూ బ్రతుకు జీవితంలోనూ ప్రతి విషయంలోనూ నువ్వు ఎటువంటి విత్తనాన్ని కలిగి విత్తుతున్నావో రేపొద్దున భవిష్యత్తు కాలంలో ఆ పంటను నువ్వు కొయ్యబోతున్నావు. అది మంచిదైనా చెడ్డదైనా ఏదేమైనా సరే నువ్వు పంటను కోస్తావు. విత్తే విత్తనాన్ని బట్టి ఫలితాన్ని చూస్తావు. అలాగనే చేసే ప్రార్థన బట్టి నువ్వు ఫలితాన్ని చూస్తావు. ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఎటువైపు తిరిగి? ఎటువైపు తిరిగి? గోడ వైపు తిరిగి. గోడ వైపు తిరిగి ఏం చేస్తున్నాడు? తన ముఖాన్ని త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ గోడ వైపు తిరిగే ప్రార్థనను గురించి మనం ఆలోచన చేస్తే నాకు అర్థమైనటువంటి 3 విషయాలు నేను మీకు చెప్తాను. హిజ్కియా తను గోడ వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. ఒకవైపు లోకం ఉంది, ఒకవైపు మనుషులున్నారు, మరొక వైపు ఏముంది? గోడ ఉంది. ఆయన ఎటువైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు. సమస్య రాగానే మనం బోర్ల పడి మోకరిల్లి ప్రభువాని కేకలు వేస్తూ ఉంటాం. ఈ యొక్క హిజ్కియా ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు మన మదిలో పెడుతున్నాడు హిజ్కియా ఈ ఉదయకాల సమయంలో. ఈయనకు ఒకవైపు సమాజం కనిపిస్తుంది, ఒకవైపు లోకం కనిపిస్తుంది, ఒకవైపు ప్రజలు కనిపిస్తున్నారు, ఒకవైపు దేవునికి వేరుగా ఉన్న లోకం కనిపిస్తుంది, ఒకవైపు గోడ కనిపిస్తుంది. ఈయన మొహం దేని వైపు తిప్పుకున్నాడు? గోడ వైపు తిప్పుకున్నాడు. అసలుకి హిజ్కియా గోడ వైపు ఎందుకు మొహాన్ని తిప్పుకొని ప్రార్థించాడు అని అంటే, గోడ వైపు తిరిగి ప్రార్థిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడంటారా? కాదు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేయమని ఏమైనా ప్రవక్తతో సెలవిచ్చాడా? కాదు. గోడ వైపు తిరిగి ప్రార్థిస్తేనే నీ ప్రార్థన ఫలిస్తుందని ఏమైనా సెంటిమెంట్ ఉందా మనలాగా? లేదు. హిజ్కియా తన భక్తి జీవితంలో ఈ మరణకరమైనటువంటి వార్తను విన్న తర్వాత ఈ ఆయుష్ ఇంతటితోనే నేను ముగించుకోకూడదు, ఈ ఆయుష్ ఇంతటితోనే ఆగిపోవద్దు, నేను ఏం తప్పు చేశానని ప్రభువు నాకు అంత త్వరలోనే పిలిచేస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి నా యొక్క నీతిని, నా యథార్థతను జ్ఞాపకము చేసుకో అని కన్నీళ్ళు విడుచుతున్నాడు గోడ వైపు తిరిగి. గోడ మనకి ఏం నేర్పుతుందంటే, లోకాన్ని, లోక ప్రజల్ని, లోక మనుషుల వైపు చూసి ప్రార్థన చెయ్యక, ఒకవైపు లోకముతోనూ ఒకవైపు ప్రభుతోని కాక, ఒకవైపు మనుషులతోనూ ఒకవైపు దేవునితోని తన బ్రతుకు కాక, నేరుగా సరాసరి దేవుని వైపే తన ముఖాన్ని మళ్లించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి హృదయంలో లోకము, లోక మనుషులు, లోక మర్యాదలు కాక దేవునితో కలిసి తన జీవితము ముడిపడి ఉండాలని హిజ్కియా చెప్తున్నాడు. హిజ్కియా లోకంలో ఒక అడుగు వేసి, హిజ్కియా లోకపు మనుషులతో విషయాన్ని చెప్పుకొని, హిజ్కియా లోకంలో ఉన్న ప్రజలతో నా పని ఇలాగుంది, దేవుని యొక్క పిలుపు అయిపోయిందని లోకపు ప్రజలతో చెప్పుకునేవాడైతే కాదు. కానీ హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తుందంటే, తన హృదయాన్ని నిలకడగా దేవుని పైన నిలపడానికి, తన హృదయాన్ని నిలకడగా దేవుని పైన స్థిరంగా ఉంచడానికి హిజ్కియా గోడ వైపు త్రిప్పి తన మొహాన్ని పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు. ఇక లోకంలో ఉన్న ఆలోచన రాక, లోకంలో ఉన్న తలంపులు తన మదిలోనికి చేరక, లోకంలో ఉన్నటువంటి మనుషులు తనకు జ్ఞాపకము రాక ఉండాలి అంటే నేను సరాసరి దేవుని వైపే చూడాలి. నా ఆయుష్ పొగడించబడాలంటే దేవుని మీదే నేను చూడాలి. నేను బ్రతకాలి కొద్ది దినాలు అంటే దేవునికే
నా బ్రతుకుని అప్పగించాలని హిజ్కియా హృదయములో స్థిరమైన ఉద్దేశం కలిగి గోడ వైపు మ్రొకాన్ని తిప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు ప్రార్థిస్తున్నట్లుగైతే, ఈరోజు ప్రియ సంగమా, నువ్వు దేవుని యొక్క మాటను ఆలకించాలని ఆశపడుతున్నట్లుగైతే, నీవు ముఖము త్రిప్పుకోవలసింది ఎవరి తట్టునంటే లోకరక్షకుడైన క్రీస్తు వైపు. హల్లెలూయా. లోకం వైపు కాదు, లోక మనుషుల వైపు కాదు, లోక స్నేహాల వైపు కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, అక్కడ లోకంలో ఏముంది అని మనం ఆలోచన చేయగలిగితే, లోకంలో ఏముంది అని మనము మనసు పెట్టి గ్రహించగలిగితే, లోకం వింట మనం కూడా గ్రహించాల్సిన విషయం. ప్రార్థన చేస్తున్నాం, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి కష్టాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, మనకున్నటువంటి కన్నీళ్ళను బట్టి ప్రభు సన్నిధికి వస్తున్నాం, మనకున్నటువంటి అనారోగ్యాలను బట్టి ప్రభు సన్నిధికి వస్తున్నాం, మనకున్నటువంటి అవరోధాలను బట్టి ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనము ప్రార్థిస్తున్నాం. ప్రార్థించిన మనము ఎవరి వైపు చూసి ప్రార్థిస్తున్నాం? ఎవరి వైపు చూసి ప్రార్థిస్తున్నాం? లోకమా, లోక మనుషుల, లోక మర్యాదల, లోకములో ఉన్నటువంటి సుఖభోగముల, లోకములో ఉన్నటువంటి ఆ రంగులను చూసి మనము ఆశపడుతున్నామా? ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, జాగ్రత్త. వ్యర్థమైపోతున్నటువంటి ఈ లోకాన్ని చూస్తూ ఇంకా కూడా వ్యర్థుడిగానే జీవిస్తున్నామేమో, వ్యర్థమైపోతున్నటువంటి కాలాన్ని చూసి మన బ్రతుకులను కూడా నష్టపరుచుకుంటున్నామేమో. అలా మనం జీవించడానికి దేవుడు ఇష్టపడడం లేదు. యేసుక్రీస్తు వారు ఒకానొక దినమున ఒక గ్రామానికి వెళుతున్నటువంటి క్రమంలో మరియా మార్తల యొక్క గృహాన్ని కూడా ఆయన దర్శించాడు. దయతో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూద్దాం. చూడండి ఒకసారి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చదవండి. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమె మరియు మరియా అను సహోదరి ఉండెను. యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క గృహాన్ని దర్శించడానికి వచ్చాడు. ఆ గృహంలో మరియా, మార్తలు అనబడినటువంటి ఇరువురు సహోదరులు ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఆమె ఏది అవసరమైందో ఏది అనవసరమైనదో గ్రహించక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఏమంటాడంటే అవసరమైనది ఒక్కటే. ఏమన్నాడు? అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనేను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు మార్త విస్తారంగా పనులు పెట్టుకొని పనులు చేస్తుంది. కానీ మరియా అవసరమైనది ఇప్పుడు ఏంటి అంటే యేసయ్య దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం. మరియా అవసరమైనది ఏంటో గుర్తించింది. మరియా ఏది ప్రాముఖ్యమో, ఏది ఉత్తమమో, ఏది అవసరమో, ఏది ప్రథమైనదో దాన్ని గుర్తించింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము మన భక్తి జీవితంలో కూడా
ప్రార్థించడానికి వచ్చిన మనము, కన్నీళ్లు విడుస్తున్న మనము, ఏది అవసరమైనదో దాన్ని పట్టుకొని మనం ప్రార్థించాలి. ఈరోజు నీకు లోకం అవసరమా, లోక రక్షకుడైన క్రీస్తు అవసరమా? ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రజలు అవసరమా, ప్రజలను ఏలుతున్న ప్రభు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఏది అవసరమో దాన్ని పట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ మార్తా విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఎవరు అవసరమైన వారు, ఏది అవసరమైనది, ఏది వినాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని విడిచిపెట్టి అనవసరమైనటువంటి పనులు పెట్టుకుంటుంది ఆమె. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏది అవసరమైనది? నీకు అవసరమైనది ఒక్కటే అన్నాడు ఆయన. ఏంటి అవసరమైనది ఒక్కటేనంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని బోధ వినడము అవసరమైనది. ఏమిటండి? ఆయన పాదాల యొద్ద కూర్చొని బోధ వినడము అవసరమైనది ఒక్కటే అన్నాడు. ఏంటి అవసరమైనది అక్కడ అంటే ఆయన బోధ. ఏమిటి ఇక్కడ ఏమిటి అవసరమైంది? మరియా మార్తల ఇంట్లో అవసరమైంది ఒకటి ఉంది. ఆయనకి ఆతిథ్యం ఇవ్వడమా, అది రెండో విషయం. ఆయన గౌరవించడమా, రెండవ విషయం. ఆయనకి సన్మానం చేయడమా, లేకపోతే ఆయనని ఇక ఏదో ఒక రకంగా ఆయనకి ఆహారము పెట్టడమా, ఇంక ఏ విషయంలోనూ అయినా ఏది ముఖ్యమైనది అని అంటే ఆయన బోధ వినడం ముఖ్యమైనది. ఆయన బోధను వినగలిగితే ఆయనకి నువ్వు అన్నీ ఇచ్చినట్లుగానే. ఆయన బోధ విని నీ బ్రతుకును మార్చుకోగలిగితే ఆయనకి కావాల్సింది ఇంకేముంది? ఆయన బోధ విని నీ బ్రతుకును మార్చుకోకపోతే ఆయన దుఃఖిస్తాడు, ఆయన బాధపడతాడు. ఇక్కడ చూస్తున్నట్లుగైతే హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థనలో అవసరమైనది ఒకటి కనిపిస్తుంది అక్కడ. ఏంటి అని అంటే గోడ వైపు తిరిగి ప్రార్థించడం. లోకాన్ని చూడడం లేదు ఆయన, లోకంలో ఉన్నటువంటి పదవిని చూడడం లేదు ఆయన, లోకంలో ఉన్నటువంటి స్నేహాన్ని చూడడం లేదు ఆయన, లోకంలో ఉన్నటువంటి ఆశలను చూడడం లేదు ఆయన, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ధననిధిని చూడడం లేదు ఆయన, పదవిని చూడడం లేదు ఆయన, దేవుని వైపే చూస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎవరి వైపు చూడాలి అంటే హిజ్కియా వలె దేవుని వైపు నువ్వు చూడాలి. ఆయన దేవుని వైపు చూశాడు కనుకనే, ఆయన హృదయాన్ని చిప్పుకొని కన్నీరు కార్చాడు కనుకనే వర్తమానము తీసుకుని వచ్చినటువంటి ప్రవక్త మరలా తన వర్తమానము శుభకరమైన వర్తమానం వినాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం అని ఏ ప్రార్థన చేశాడనంటే ఆయన తన హృదయము దేవుని వైపు త్రిప్పుకొని ప్రార్థించాడు, దేవుని వైపు నిలిపాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. అందుకే హిజ్కియా మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను మరలా తిరిగి ఆయన పొందుకున్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే గోడ వైపు తిరిగి ప్రార్థించడం కదా. గోడ వైపు తిరిగే ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే అక్కడ ఆయన ఒంటరి ప్రార్థన కనిపిస్తూ ఉంది, రహస్య ప్రార్థన కనిపిస్తూ ఉంది. ఏ ప్రార్థన? రహస్య ప్రార్థన. మొదటిది గోడ వైపు త్రిప్పుకొని ప్రార్థన చేసే క్రమంలో మొదటిది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? మొదటి మాటనంటే హృదయము ఆయన వైపు నిలిపాడు. మొదటిగా ఎక్కడ ఏం చేశాడు? లోకం వైపు మనసు పెట్టలేదు. ఎక్కడ పెట్టాడు ఆయన మనస్సు? దేవుని వైపు పెట్టాడు మొదటిది. రెండవది హిజ్కియా ఏ ప్రార్థన చేస్తున్నాడంటే గోడ వైపు తిరిగి అంటే రహస్య ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడమ్మా చెప్పండి ఒకసారి. ఏ ప్రార్థన చేస్తున్నాడు? రహస్య ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు రహస్యంగా పాపం చేస్తాం మనం, రహస్యంగా మనము తప్పుడు కార్యాలు చేస్తాం, మనం రహస్యంగా మనము పాపిష్టి బొమ్మలు చూస్తాం, మనం రహస్యంగా మనము మన మార్గాలను ఎవరికి తెలియని రీతుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? రహస్యంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రహస్యంగా ప్రార్థన చేయాలి. చేస్తున్నామా మనం? రహస్యంగా పాపం చేస్తూ ఉంటాం, రహస్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, రహస్యంగా చేయాల్సినటువంటి పాపిష్టి జీవితానికి అనుసంధానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కానీ రహస్యంగా ప్రార్థన చేయలేకపోతున్నాం.
రహస్యంగా ప్రార్థించండి, క్షేమాన్ని చూస్తాం. రహస్యంగా ప్రార్థించండి, దేవుని యొక్క మేలును అనుభవిస్తాం. రహస్యంగా ప్రార్థించండి, నీ జీవితంలో ఇక ఏది అసాధ్యమైనది ఉండదు. ఇంకా చెప్పాలేనంటే ప్రార్థన చేస్తే ప్రతీదీ కూడా ప్రభు మనకి ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడగండి. రహస్యంగా దేవుని అడగడం చేత కాక రహస్యంగా పాపాలు చేయడంతో మన బ్రతుకులను కొనసాగిస్తున్నాం. రహస్యంగా పాపము చేయడం కాదు, రహస్యంగా ప్రార్థన చేయడం నేర్చుకో. హిజ్కియా రహస్యంగా ప్రార్థిస్తున్నాడు. రాజ్యములో ఉన్నటువంటి ప్రజలకు తెలియక, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి విషయాన్ని చెప్పక దేవుని వైపు గోడ తట్టు ముఖాన్ని తిప్పుకొని రహస్యంగా ప్రార్థిస్తున్నాడు. ఈరోజు దేవుని మేలు పొందాలన్నా, దేవుని సన్నిధిలో క్షేమం పొందాలన్నా, దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి విషయానికి కృతజ్ఞతలు అర్పించాలన్నా నీవు చేయాల్సిన ప్రార్థన రహస్య ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తున్నామా? రహస్య ప్రార్థనలు. రహస్యంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావే? రహస్యంగా మరొకరి జీవితాలు పాడు చేయడానికి ఇష్టపడుతున్నామే? రహస్యంగా గుంతలు తవ్వుతున్నామే? రహస్యంగా పనికి మాలిన పాపిష్టి కార్యాలు చేయడానికి పరుగులు తీస్తున్నామే? కాదు, రహస్యంగా పాపం చేయడం కాదు, కానీ రహస్యంగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికి ఉన్న దినాల అన్నిట్లో కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక పనిని నేర్పించిపోయాడు ఆయన. ఏమిటనంటే రహస్య ప్రార్థన. ఆయన పగటి పూటంతా కూడా సమాజములోను, సమాజపు మందిరములోను, ప్రజలతోనూ అనేకులకు మధ్యలో ఉండే ఆయన తన సమయాన్ని గడిపి సాయంకాలపు పూట ఆయన పరలోకమందున తన తండ్రితో రహస్యంగా ఏకాంతంగా మాట్లాడడానికి, ముచ్చటించడానికి, తనతో సంభాషించడానికి ఆయన ప్రార్థన చేశాడు. అలా ఆయన ఏకాంతంగా ప్రార్థించాడు కనుకనే రహస్యంగా ఆయన ప్రభు సన్నిధిలో తన బ్రతుకును ఆయన కనిపెట్టుకుంటూ జీవించాడు కనుకనే ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. ఏ వ్యక్తి అయితే రహస్య ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి రహస్యంగా పాపము చేయడానికి తన మనస్సు ఒప్పుకోదు. ఏ వ్యక్తి అయితే రహస్యంగా బ్రతుకుతూ ఉంటాడో, రహస్యంగా పాపం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి రహస్యంగా ప్రార్థించలేడు. వింటున్నారా? గమనిస్తున్నారా మాటలు? ఏ వ్యక్తి అయితే రహస్యంగా ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి రహస్యంగా పాపం చేయలేడు. ఏ వ్యక్తి అయితే రహస్యంగా పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తి రహస్యంగా ప్రార్థన చేయలేడు. వింటున్నారా? చీకటిలో చిందులేస్తున్నావేమో, ఆ చీకటిలో ఎవడు కనిపించడం లేదనుకొని ఇష్టానుసరంగా దొర్లేస్తున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే రహస్య ప్రార్థనలు చేస్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తుని గురించి ఎన్నో విషయాలు చూడవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి, ఏమని చెప్పబడుతూ ఉందో. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రతిఫలము కావాలి అంటే నువ్వు ఏ ప్రార్థన చేయాలి? రహస్య ప్రార్థన. గుంపులో ప్రార్థన కాదు, మైకులు ఇస్తే ప్రార్థన బల్లించడం కాదు, అందరూ ఉండేటప్పుడు చేసే ప్రార్థన కాదు ముఖ్యమైనది, రహస్య ప్రార్థన. నువ్వు రహస్యంగా ప్రార్థిస్తే రహస్యమందున నీ తండ్రి నిన్ను చూచినప్పుడు ప్రతిఫలం ఇయ్యక మానడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఫలితం రావడం లేదంటే నువ్వు రహస్యంగానే ప్రార్థిస్తున్నావా లేక రహస్యంగా పాపము చేస్తున్నావా? నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరిల్లు ప్రార్థించు. అప్పుడు నీ హృదయాన్ని చింపుకొని ప్రభు పాదాలు ఎదుట పడి ప్రార్థించు. ఈరోజు ప్రార్థించే వ్యక్తులు లేరు, ప్రార్థించే మనుషులు లేరు. ప్రార్థన తక్కువ, ప్రసంగాలు ఎక్కువ. ప్రతి ఒక్కడు మాట్లాడటమే కానీ ప్రార్థన విషయానికి వస్తే లేదు. మరి ప్రార్థించకపోతే ఫలితాన్ని ఎలా పొందుకుంటాం?
అది విశ్వాసమైనా, సేవకుడివైనా, దైవజనుడివైనా, ఎవరైనా సరే ప్రార్థిస్తేనే ఫలితం ఉంది తప్ప కానీ వేరొక్క ఆలోచనలో బ్రతికితే ఫలితము లేదు. హిజ్కియా రెండవ ప్రార్థన ఏమిటి తన బ్రతుకుల్లోనంటే రహస్య ప్రార్థన. ఏం చేస్తున్నాడమ్మా? నీ అప్పులు తీరాలన్నా, నీ బలహీనతలు బాగుపడాలన్నా, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలన్నా, నీ బిడ్డల భవిష్యత్తు మారాలన్నా, నీ భర్త బ్రతుకు మారాలన్నా నువ్వే ప్రార్థన చేయాలి? రహస్య ప్రార్థన చేయాలి. ఉందా సమయం నీకు ఆ రహస్య ప్రార్థన చేయడానికి? అననుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే ప్రార్థన, వేదన వచ్చినప్పుడే ప్రార్థన, బాధ వచ్చినప్పుడే ప్రార్థన, కన్నీళ్ళు వచ్చినప్పుడే ప్రార్థన, ఆపద సంభవించినప్పుడే ప్రార్థన. ఇక మిగిలిన దినాల్లో ప్రార్థన ఉండదు. కష్టం వస్తే ఉపవాసం, బిడ్డల పరిస్థితులు తారుమారైతే ఉపవాసం, భార్య సరైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రమంలో లేకపోతే ఉపవాసం. మంచిదే కాదన్ను, కానీ అన్ని సమయంలోనూ మనకి ప్రార్థన అవసరం. అన్ని సమయాల్లోనూ దీనికి ఆయనే మనకి మాదిరి చూపిపోయాడు. ఇక రెండో విషయానికి వస్తే లూకా శుభవార్త 21వ అధ్యాయము 37వ వచనం చూడండి. లూకా శుభవార్త 21:37. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలోను బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. వింటున్నారా? ఉదయ కాలం అంతా ఎక్కడ ఉండేవాడంట? ఆయన దేవాలయాల్లో బోధిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి కావాల్సినటువంటి మాటతో ధైర్యపరుస్తున్నాడు, మాటతో వారి బ్రతుకులను మారుస్తున్నాడు, మాటతో వారి మనస్సులను మారుస్తున్నాడు, మాటతో దేవుని పైన ఉండాల్సినటువంటి విశ్వాసాన్ని నేర్పుతూ ఉన్నాడు. పగటి పూటంతా దేవాలయంలో ఉన్నాడు. ఆయన రాత్రి కాలం అయినప్పుడు, చల్లని పూట అయినప్పుడు, రాత్రి వేళ అయినప్పుడు ఒలీవ కొండకు ఆయన వెళ్ళుతూ తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒంటరిగా రహస్యంగా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఈరోజు భక్తి జీవితం ఎలాగైపోయిందనంటే ప్యాషన్ అయిపోయింది. ప్రార్థన చేసినా 10 మంది చూడాలి, పాట పాడినా 10 మంది వినాలి, వాక్యం చెప్పినా 10 మంది దాన్ని ఏం చేయాలి? వినాలి తప్ప అనుసరణలో పెట్టుకోకూడదు. అలాంటి భక్తిలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ అలాంటి భక్తి ప్రమాదకరం. మనం పాడినా, ప్రార్థించినా, దేవుని వాక్యాన్ని బోధించినా దేవుని యొద్ద నుంచి వస్తున్నదని మనం చాలా జాగ్రత్తగా దాన్ని గుర్తించి మనం దాన్ని కొనసాగించాలి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నా, ప్రభు సన్నిధిలో నువ్వు పాట పాడుతున్నా, ఇది దేవుని కొరకే నేను పాడుతున్నాను, దేవుని మహిమ పరచడానికే నేను దీన్ని చేస్తున్నానని మనం చేయాలి తప్ప కానీ మన గొప్ప కొరకో మన మెప్పు కొరకో కాదు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు పగటి పూటంతా కూడా వారిని బోధిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. వింటున్నారా? ఏం చేస్తున్నాడంటే ఆయన రాత్రంతా ఆయన ఏం చేస్తున్నాడు? గడుపుతున్నాడు. దేవుని యొద్దకు వచ్చిన మనము ఏ విధంగా మన సమయాన్ని గడుపుతున్నాం? రాత్రంతా ప్రార్థించడానికి సమయాన్ని గడుపుతున్నాడంట. చెప్పాలనుకుంటే ఆయన రాత్రంతా ఆల్ నైట్ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆల్ నైట్ ప్రార్థన. ఈరోజు మనకి ఆల్ నైట్ ప్రేయర్స్ లేవు. మామూలు ప్రార్థనకు రమ్మంటేనే రాం మనం. అందుకే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు మేము చాలా బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, మేము చాలా బాగున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు బయటికి మాత్రమే బాగున్నారు, లోపల భయంకరమైనటువంటి కృంగుదలతో ఉన్నారు. లోపల ఆధ్యాత్మికమైన జీవితంలో చెదరిపోయినటువంటి బ్రతుకులు కలిగి ఉన్నారు. లోపల మీ జీవితం చిమ్మ చీకటి అయిపోయింది. లోపల మీ జీవితం
దేవుని ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో చల్లారిపోయినటువంటి నిలువెచ్చని బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. పైకి మాత్రం కొత్తిమీర కట్టలా బాగానే మెరుస్తున్నారు, కానీ లోపల మాత్రం ఎలాగున్నారో తెలుసా? కోయబడినటువంటి వేరు వలె ఉన్నారు. కోయబడినటువంటి వేరు ఎలాగుంటుంది? కోయబడిన చెట్టు ఎలాగుంటుంది? వాడిపోతుంది, ఎండిపోతుంది. కానీ దేవుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టువాడు కాడు. ఆయన అంతర్భాగాన్ని చూస్తున్న దేవుడు. ఆయన లోపల నీ హృదయంలో ఉన్న మంటను చూస్తున్న దేవుడు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని చూస్తున్న దేవుడు. నీ లోపల ఉన్నటువంటి భక్తిని చూస్తున్న దేవుడు. నీ లోపల ఉన్నటువంటి దైవికమైనటువంటి ప్రత్యక్షతను చూస్తున్నాడు. పై రూపాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నావేమో, ఈయన లోపల ఉన్నటువంటి జీవితాన్ని చూస్తున్నాడు. ఇంకా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దయతో పరిశుద్ధ గ్రంథాలు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను. చూస్తున్నామా? పెందల కాడే లెగుస్తున్నాడు, ప్రయాణమై వెళ్తున్నాడు, ఇంకా చీకటిగానే ఉందని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియమ దేవుని బిడ్డారా? ఆ అరణ్యములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. ప్రార్థనకు ఎప్పుడు మీరు వెనకంజు వేయొద్దు. అది ఉదయమే కావచ్చు, సాయంత్రమే కావచ్చు, రాత్రే కావచ్చు, అది ప్రయాణమే కావచ్చు, అది పడుకునే ముందే కావచ్చు. ప్రార్థనకు వెనకంజు వేయొద్దు. ప్రయాణం అయిపోతున్నాడు, తెల్లవారుతుంది, ఇంకా చీకటిగా ఉంది కదని చెప్పి అరణ్యంలో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేయడానికి మనము వెనకంజు వేస్తున్నామేమో, ఏం ప్రార్థన చేస్తామని. ఈరోజు నువ్వు ప్రార్థనకు వెనకంజు వేస్తే ఆశీర్వాదం నీ దగ్గరకు అంత ఆలస్యంగా వస్తుంది. ప్రార్థనకు ఎంత నువ్వు దూరంగా ఉంటావో దేవునికి అంత దూరంగా ఉన్నావని గ్రహించు. ఆశీర్వాదము కంటే ఆయుష్ అనుగ్రహించు దేవుడు ముఖ్యమని గ్రహించు. ప్రార్థనకు ఎంత దూరంగా ఉన్నావో అంత దూరంగా నువ్వు దేవుని పెట్టేశామని గ్రహించు. ఇక్కడ చెప్తున్న విషయం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి క్రియలే. పెందల కడే లేచాడు, ఇంకా చీకటిగా ఉందని చెప్పి అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతగా ఆయన రహస్యంగా ప్రార్థించాడు కనుకనే అంతగా ఆయన పరిశుద్ధుడిగా నిలవగలిగాడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనతో తన జీవితాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో పాపం యొక్క ఏలుబడి ఉండదు. పాపం యొక్క ఏలుబడి ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉండదు. వింటున్నారా? ఒక కడవలో నూనెను నీళ్ళను కలిపి వేస్తే ఎప్పుడైనా నూనె నీళ్ళు కలిసి ఉంటాయా? చెప్పండి సార్, ఉంటాయా? అలాగే నీ బ్రతుకులో పాపము పరిశుద్ధత ఎప్పుడు కలిసి ఉండలేవు. అది నీ భ్రమ. నువ్వు అలా ఆశపడుతున్నావు, అలా నువ్వు తృప్తి పడుతున్నావేమో, కానీ అది నిజానికి నీకు సంపూర్ణమైన తృప్తినివ్వదు. ఒకవైపు పాపము, ఒకవైపు పవిత్రత నీ హృదయంలో ఇమిడి ఉండలేవు. ఎలాగైతే కడవలో పెట్టినటువంటి నూనె నీరు ఇమిడి ఉండలేవో నీ హృదయంలో కూడా ఒకవైపు పరిశుద్ధత, ఒకవైపు అపవిత్రత ఇమిడి ఉండలేదు. ఏదో ఒక కోణమే బయటపడుతుంది, ఏదో ఒక రూపమే బయటకు కనిపిస్తుంది తప్ప కానీ రెండు కనిపించవు, రెండు ఒకేలా లోపల ఉండవు. వింటున్నారా? ఈరోజు నీ లోపల ఏముందో బయటకు అదే కనిపిస్తుంది. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు బయటకు కనిపించాలి. విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలు లేకపోతే నీవు మృతతుల్యం, చచ్చిన శవంతో సమానం. విశ్వాసమైతే విశ్వాస సంబంధమైన క్రియలేవి నీలో లేవగానే, విశ్వాసమైతే ప్రభుతో సమయాన్ని గడిపే సమయమేది? ప్రార్థన ఏది? విశ్వాసమైతే
క్రమముగా వేగంగా ఆరాధనకు ముందుగా వచ్చే క్రమమేది? విశ్వాసవి అయితే నీవు మందిరానికి వచ్చి ప్రార్థనలో ఆరాధనలో ఎందుకు ఆ నులివెచ్చని పరిస్థితి? ఆలోచించు. నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి క్రమాన్ని, నీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను దేవుడు నీ పైన పెట్టినప్పుడు విశ్వాసమైతే దాన్ని నువ్వు క్రమంగా జరిగిస్తావు. విశ్వాసమైతే దేవుడు చూస్తున్నాడని తప్పకుండా ఆ యొక్క నడిపింపులో నువ్వు నడుస్తావు. ఇక్కడ ప్రభువే మనకు ఒక క్రమాన్ని నేర్పాడు. ఆయన రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి. రహస్యంగా ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తాడో తన తండ్రి చూసి తనకి ఫలితాన్ని ఇస్తాడని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఫలితం పొందుకోలేకపోతున్నావంటే ప్రాబ్లం ఎక్కడో తెలుసా? నీ ప్రార్థనలోనే. ఎక్కడ ప్రాబ్లం? పాస్టర్ గారిలో కాదు. నీ ప్రాబ్లం ఎక్కడో తెలుసా? సంఘంలో విశ్వాసులు కాదు. ప్రాబ్లం నీలోనే ఉంది. గత వారం చెప్పినట్లుగా నీ హృదయం, నీ భక్తి, నీ యొక్క ఆలోచన, నీ మనస్సును వెరిగినప్పుడే తప్పకుండా నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుకుంటావు. నీ హృదయాన్ని, నీ మనస్సుని, ప్రవర్తన ఎరగకుండా నేను తప్పు చేశానని చెప్పినా కూడా సరిదిద్దుకోలేకపోతున్నావు అని అంటే నీ హృదయంలో నీవు నీ జీవితాన్ని ఇంకా చూసుకోలేదు. ఒక వ్యక్తికి ఎప్పుడయ్యా బుద్ధి వస్తుందనంటే ఒక దెబ్బ తగిలితే, ఒక సామెత ఉంది కదా, గొడ్డుకొక దెబ్బ మనిషికొక మాట. అవునా? ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా? అది రివర్స్ అయింది. మనిషికి ఒక దెబ్బ, గొడ్డుకు ఒక మాట. నిజమేనా? పశువులు చూడండి, ఏయ్ అంటే ఏమవుతుంది? అది దారి మళ్ళీపోతుంది. మనిషి రేయ్ అటు వెళ్ళొద్దన్నా సరే అటే వెళ్తున్నాడు. అంటే వాడికి ఏం కావాలి? దేహశుద్ధి కావాలి, దెబ్బ కావాలి. జాగ్రత్త. మనుషులు దెబ్బ కొడితే కాస్త నొప్పిగా ఉంటుంది కానీ భరిస్తావు. దేవుడే దెబ్బ కొడితే నొప్పి కాదు, భరించడమే కాదు, ఏకంగా పోతావు నువ్వు. దేవునితో చెలగాటాలు వద్దు, దేవునితో సవాలు వద్దు, దేవునితో యుద్ధం వద్దు. అసలుకి దేవుని దేవుడే, మనిషి మనిషి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చలాయించొద్దు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసాలు చేయొద్దు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నేను పరిశుద్ధుడిని, పవిత్రుడని చెప్పి తప్పిదప్పు త్రోవల్లో నడవద్దు. దానివల్ల నష్టం మనకే. ఏదో ఒక రోజున మన బ్రతుకు బయలుపరచబడుతుంది. ఏదో ఒక రోజున మన మీద ఉన్న తెర చిరగబోతుంది. ఏదో ఒక రోజున మన మీద ఉన్నటువంటి ఆ యొక్క నింద బయటకు రాబోతూ ఉంది. జాగ్రత్త. రహస్యంగా ప్రార్థించు. ఎందుకు ప్రభు రహస్యంగా ప్రార్థించమన్నాడంటే, రహస్యంగా ప్రార్థించినప్పుడు నిజంగా మన హృదయంలో ఉన్న ప్రతి తప్పిదాన్ని ప్రభు పాదాల్లో పెట్టగలుగుతాం. అందరిలో ఉండేటప్పుడు ప్రార్థన చేయలేం. ఎక్కడ నేను నా యొక్క ఆ ప్రార్థనలో, ఎక్కడ నా ప్రార్థనలో నా లోపాలు తెలిసిపోతాయో, నా లోపాలు తెలిసిపోతే నేను ఎక్కడ చులకనైపోతానో అని ప్రభు కూడా గొప్పగా విషయాన్ని చెప్పాడు. నిజమే కదా? 10 మందిలో నీ పాపాన్ని ఒప్పుకోరంటే ఒప్పుకుంటామండి? ఒప్పుకోం. 10 మందిల ముందు నువ్వు చేసినట్టు తప్పిదం ఒప్పుకోరంటే ఒప్పుకుంటారా? అస్సలకి ఒప్పుకోం. అందుకే ప్రభు కూడా ఆయన మహాజ్ఞాని కనుక రహస్యంగా నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి దాన్ని విని నీకు ఫలితాన్ని ఇస్తాడు. అది ఇతరులకు చెప్పుకోలేనటువంటి విషయమే కావచ్చు, నీ తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి మాటే కావచ్చు, నీ స్నేహితులకు చెప్పలేనటువంటి విషయమే కావచ్చు. ఏ విషయమైనా సరే నీ తండ్రితో రహస్యంగా నువ్వు చెప్పగలిగితే రహస్యంగా ఆయన విని నీ ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తాడు. అందుకే హిజ్కియా తన భార్యకు కూడా చెప్పలేదు అనుకుంటాను. హిజ్కియా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పలేదు అనుకుంటాను. హిజ్కియా తన పనివారికి చెప్పలేదు అనుకుంటాను. ఎందుకనంటే ఈ సత్యాన్ని హిజ్కియా ఎరిగాడు అనుకుంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకున్న పరిస్థితి ఇతరులకు చెప్పుకోలేకపోతున్నావు అని అంటే, చెప్పలేక నీ బ్రతుకును సాగిచ్చేస్తున్నావు అని అంటే నువ్వు దేవునితో చెప్పు. ప్రజలకి చెప్పొద్దు కానీ, మనుషులకు చెప్పొద్దు కానీ దేవునికి చెప్పు. రహస్యంగా నీ తండ్రికి మొరపెట్టు. రహస్యంగా నీ తండ్రికి నీ హృదయాన్ని ఇవ్వు. రహస్యంగా నీ తండ్రి పాదాలు చెంత కన్నీరు కార్చు. రహస్యంగా నీలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన పాదాల మీద పెట్టగలిగితే ఆయన ప్రతి భారాన్ని ఆయన సులువుగా తీసివేసి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆయన
ఇది రెండవ విషయం. వినండి, గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేసే క్రమంలో ఒకటి, తన హృదయాన్ని దేవుని మీద నిలిపాడు. రెండవది, ఆయన రహస్యంగా దేవుని ప్రార్థించాడు. మూడవది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డారా? గోడ దేనికి సూచన చెప్పండి ఒకసారి. గోడ మన ఇంట్లో ఉన్న ఈ గోడ దేనికి సూచన? ఒక హద్దు. దేనికి సూచన? హద్దు. హద్దు దేనికి అవసరం అని అంటే, లోపల ఉన్న ప్రజలకు కానీ, లోపల ఉన్నటువంటి జంతువులకు కానీ, లోపల ఉన్నటువంటి సామాగ్రికి కానీ ఒక రక్షణ. మన ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసి వదిలేస్తామా? ఏం చేస్తాం? ఇంటి చుట్టూ కూడా ఏం కడతాం? గోడ కడతాం. ఎందుకు గోడ కడతాం? రక్షణ. ఇతరులు మన ఇంట్లోనికి రాకుండా ఉండడానికి. రెండు, మన ఇంట్లో ఉన్నవి బయటికి కనిపించకుండా ఉండడానికి. అవునా? అంతే కదండి. మన ఇంటికి కానీ, మన స్థలానికి కానీ చుట్టూ గోడే కానీ, కంచె కానీ ఎందుకు వేస్తాం అంటే, మన స్థలం లోపల ఉన్న వాటికి రక్షణ కొరకు వేస్తాం. దేని కొరకు వేస్తాం? రక్షణ. ఇప్పుడు మనకున్న స్థలంలో ఏదో ఒక విత్తనాలు విత్తాం. వర్షాకాలం కదా అని చెప్పి బీర విత్తనాలో, లేకపోతే ఇక చిక్కుడుకాయ విత్తనాలో, ఏ విత్తనాలో మనం విత్తిన తర్వాత మొలకెత్తిన వెంటనే 2 రోజుల తర్వాత ఏం చేస్తాం? చుట్టూ కంచి వేసేస్తాం. ఎందుకని? భద్రత. ఇక్కడ మూడో విషయానికి వచ్చినప్పుడు ఈ గోడ దేనికి సూచనగా ఉందంటే, రక్షణకు సూచనగా ఉంది. దేనికి? రక్షణ. ఆయన రక్షణకు సూచనగా ఉంది. తన బ్రతుకుని రక్షించమని, తన యొక్క బ్రతుకులో భద్రత కావాలని, రక్షణ కావాలని గోడ వైపు తిరిగాడు. ఒకటేమో తన హృదయాన్ని లోకం వైపు కాక, మనుషుల వైపు కాక, ప్రజల వైపు కాక దేవుని వైపు నిలిపాడు. మొదటిది. రెండవదేమో ఆయన రహస్యమైన ప్రార్థన చేశాడు. మూడవది రక్షణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే నాకు రక్షకుడు, నీవే నాకు భద్రత, నీవే నాకు ఆయుష్నిచ్చువాడు, నీవే నా కన్నీటిని తుడిచివాడు, నీవే నాకు బ్రతికింపచేసే దేవుడు అని ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ రక్షణను గురించి, కాపుదలను గురించి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి. దావీదు మహారాజు కూడా ఆయన ఆ దేవుని యొక్క రక్షణ గురించి, నా కేడము, నా బలము, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగము, నా దుర్గము అని ఎన్నో దేవుని యొక్క రక్షణ గురించి అని చెప్పాడు. నా రక్షణ శృంగము అన్నాడు, నా ఆశ్రయ దుర్గము అన్నాడు. ఇలా చూస్తే దావీదు, ఆయన కూడా ఒక రాజే, ఆయన కూడా ఒక రక్షణ అవసరమైన వ్యక్తి, ఆయనకు కూడా ఒక రక్షణ అవసరం, భద్రత అవసరం. ఆ అవసరమైనప్పుడు లోకాన్ని, ప్రజల్ని చూడక దేవుని చూసి నువ్వు నా రక్షణ వలయం అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మూడో విషయానికి వస్తే, హిజ్కియా ఆయుష్ కలిగి బ్రతకడానికి ఆయన జీవితంలో చేసినటువంటి మూడవ పని ఏంటంటే, రక్షణ వైపు తన బ్రతుకును మళ్లించుకున్నాడు. దేని వైపు? రక్షణ, మారు మనస్సు, రక్షణ వైపు తన బ్రతుకుని మార్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 127వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది రక్షణను గూర్చి. చదవండి. 127వ కీర్తన. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని యుండుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఏం చేయక? కాపాడకపోతే, రక్షించకపోతే, భద్రత కల్పించకపోతే దాన్ని కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. దాని చుట్టూ ఎంతమంది సైన్యం ఉన్నాయి, దాని చుట్టూ ఎంతమంది బల శౌర్యులు ఉన్నాయి, దాని చుట్టూ ఎంత జ్ఞానవంతులు ఉన్నాయి, దాని చుట్టూ ఎంత శక్తి కలిగినటువంటి జనసమూహమే ఉన్నాయి. కానీ యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే దాని చుట్టూ ఉన్న సైనికులు దాన్ని ఏమీ చేయలేరు. ఆయన కాపాడాలి, ఆయన మనల్ని భద్రపరచాలి, ఆయన మనకి రక్షించాలి, ఆయన మనల్ని కాపాడాలి. ఆయన కాపాడితేనే
మన చుట్టూ ఉన్నవారు మేలుకొని ఉంటే ఒక అర్థం ఉంది. ఆయనే మన ఆయుష్ను తీస్తే మన చుట్టూ ఉన్నవారు ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి? ఆయనే మన ప్రాణాన్ని తీసుకుంటే మన బంధువులు ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి? ఆయనే హిజ్కియా ఆయుష్ను తీసుకుంటే అక్కడ రాజ్యంలో ప్రజలు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఆయన ఉన్నాడు కనుకనే, ఆయన ప్రార్థనను ఆలకించాడు కనుకనే, ఆయన కన్నీటు ఆయన పాదాలను తాకింది కనుకనే ఆయన దిగి వచ్చి మరలా ఈ క్షేమకరమైనటువంటి వార్తను మరలా వినిపింపచేశాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. ఏం చేసింది? హిజ్కియా ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. ఈరోజు నీ ప్రార్థన కదిలిస్తున్న దేవునికి? దేవుడు మాట ఇచ్చాడు ప్రవక్తతో, నీ సమయం అయిపోయింది, నువ్వు మరణం అవ్వబోతున్నావు, ఈ క్షణమో రేపో కానీ నువ్వు మరణించబోతున్నావు అని చెప్పినటువంటి ప్రవక్త మరలా అదే ప్రవక్త ఈయన కన్నీరు కార్చి ప్రార్థిస్తే, ఈరోజు రేపో చచ్చిపోవాలని నీకు టైం ఇచ్చిన దేవుడు మరలా నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే హిజ్కియా ప్రార్థన దేవుని అడుగులను ఏం చేసింది? కదిలింప చేసింది. ఏం చేసింది? కదిలింప చేస్తుంది. అంటే ఎంత ప్రార్థించాడో చూడండి. ఈరోజు నేను చెప్తున్న విషయం, నీ ప్రార్థన కూడా ఆయనను కదిలింప చేసేదిగా ఉండాలి అంటే లోకాన్ని చూడొద్దు, దేవుని చూడు. రెండవది, నీవు రహస్యంగా దేవుణ్ణి ప్రార్థించు. మూడవది, నా రక్షణకర్తవు నీవే అని, నీవే నాకు భద్రపరచువాడవని ఆయన మీద ఆధారపడి ప్రార్థించు. ఈ మూడు నీ ప్రార్థనలో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటే తప్పక దేవుని యొక్క మనస్సు నీ మీద పడుతుంది. తప్పక దేవుని యొక్క అడుగులు నీ వైపు పడతాయి. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుని అడుగులు మన వైపు పడలేకపోవడానికి గల కారణం, ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుడు దానికి అతి త్వరగా ఉత్తరాన్ని ఇవ్వలేకపోవడం గల కారణం, లోకాన్ని చూస్తున్నావు, దేవుణ్ణి చూస్తున్నావు. అంటే నిలకడలేని బ్రతుకును కలిగి బ్రతుకుతున్నావు. స్థిరములైనటువంటి మనస్సును కలిగి జీవించక, లోకానికి వెళ్తే ఏం దొరుకుతుందో, ప్రభు దగ్గరికి వెళ్తే ఇంకేం దొరుకుతుందో అనే 2 మనస్సులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. కాదు, అది సరి అయినది కాదు. ఒక వ్యక్తి హృదయంలో ఎలాగైతే పాపము, పరిశుద్ధత నిలిచి ఉండలేవో నీవు కూడా గ్రహిస్తే, నీ బ్రతుకులో కూడా లోకము, దేవుడు కాక ఏదో ఒకటే ఆప్షన్ ఎంచుకొని నువ్వు జీవిస్తే ఫలితాన్ని చూస్తావు. లోకమా, దేవుడా? లోకాన్ని విడిచిపెట్టినటువంటి హిజ్కియా ఆయుష్ను పొందుకున్నాడు. వింటున్నారా? లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి ఏవి దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు అన్నాడు. ఈరోజు లోకాన్ని చూస్తున్నారు ప్రజలంతా. ఈరోజు ప్రజలంతా దేవుని మందిరాన్ని వైపు చూడక మానివేసుకొని, ఆయుష్ని ఇస్తున్నటువంటి దేవుని మరచి, ఆరోగ్యం ఇస్తున్న దేవుని మరచి, ఆనందాన్ని ఇస్తున్న దేవుని విడిచి, ఆత్మీయమైనటువంటి జీవితంలో సాగనింపుతున్నటువంటి దేవుని మరచి, అంధకార సంబంధమైనటువంటి ఈ లోకానికి, అంధకార సంబంధమైనటువంటి తుచ్చమైపోతున్నటువంటి జీవితంలో ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోక స్నేహమే ముగింపు అనుకుని బ్రతుకుతున్నారు. ఇది కాదు మనకి ముగింపు. హిజ్కియా ఈ సత్యాన్ని గ్రహించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఈ సత్యాన్ని గ్రహించు. ప్రభువుని ప్రార్థిస్తున్నావా? ఆయన వైపు నిలకడగలిగి ఆయన మీదే అనుకో. ఇక లోకాన్ని చూడకు, మనుషులను చూడకు. రకరకాలైనటువంటి స్వభావాలతో మనుషులు వారి యొక్క మనుగడను నాశనం చేసుకుంటున్నారు. ఇక వారి వైపు చూడకు. జీవించినన్నాళ్ళు జీవించావు చాలు, తిరిగినన్నాళ్ళు తిరిగావు చాలు, వేషధారిని భక్తితో బ్రతికావు చాలు. కానీ ఇకనైనా సరైనటువంటి భక్తితో బ్రతకకపోతే దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలేము మనం. అయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. కన్నీరు రావాలనంటే నీవు దేవుని వైపు చూస్తే నీకు కన్నీరు వస్తుంది. లోకానికి చూస్తే కన్నీరు రాదు. లోకానికి చూస్తే నీకేమొస్తుందో తెలుసా? పౌరుషం వస్తుంది. లోకానికి చూస్తే నీకేమొస్తుందో తెలుసా? అపవిత్రత వెంటాడుతుంది. పాపం నేను ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా? బాగానే ఉందన్నట్లుగా నీకు చూపిస్తుంది.
చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, పాపం చూసినప్పుడు అందంగా ఉంటుంది, పాపం చేశాక ఆనందంగా ఉంటుంది. తీరా పాపం చేశాక దాని ఫలితం ఎలాగుంటుందో తెలుసా? అంధకారంలో ఉంటుంది. విన్నారా? 3 విషయాలు. పాపం చూడడానికి ఎలాగుంటుంది? అందంగా ఉంటుంది, చూడడానికి రమ్యమైనదిగా ఉంటుంది. అవ్వకు అలాగే చేసింది కదా, అందంగా ఉంటుంది. పాపం చేశాక ఏమనిపిస్తుంది తెలుసా? ఆనందంగా అనిపిస్తుంది. తీరా పాప ఫలితం వచ్చిన తర్వాత ఏం మిగిలిస్తుందో తెలుసా మనకి? అది అంధకారం, పాపం, ఆందోళన, చీకటి. కనుక హిజ్కియా తిరిగి మరలా తన యొక్క ప్రాణాన్ని 15 సంవత్సరాలు ఆయుష్ని కలిగి జీవించడానికి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? 3 రకాలైన ప్రార్థన చేశాడు ఆయన. ఏ ప్రార్థన? దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు, లోకం వైపు కాదు. రెండవది రహస్యంగా ప్రార్థించాడు. మూడవది నీవే నా రక్షణ, నీవే నా భద్రత అని గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. ఈరోజు నీ ప్రార్థనలో ఈ 3 విషయాలు ఉండాలి. లోకం వైపు చూసుకుంటూ ప్రార్థన చేయకు. లోకం చూసావనంటే ఉప్పు స్తంభం, లోకం చూసావనంటే నీ జీవితం చల్లారిపోతుంది, లోకం చూసావనంటే ఫలితం రాదు. ఖచ్చితంగా దేవుని వైపే చూడు. భక్తులందరూ దేవుని వైపు చూశారు కనుకనే వారి బ్రతుకుల్లో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని వారు ఎరిగారు. మనం సంపూర్ణంగా దేవుని వైపు తిరగం, లోకం అంటాము, దేవుడు అంటాము. కనుక మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదు. భక్తి చేస్తున్నటువంటి క్రమంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా మన ఆయుష్ కాలం కరిగిపోతున్న కొలది ఇంకా క్రీస్తులో ఇంకా చిన్నపిల్లలుగానే జీవిస్తామనంటే ఇంకా ఎప్పుడు ఎదిగి ఫలించి ఆనందింపచేస్తాం? ఎప్పుడు? ఆలోచించండి. కనుక దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు హిజ్కియా ఎలా బ్రతికాడనంటే ప్రార్థనతో బ్రతికాడు. ఈరోజు నువ్వు బ్రతకాలన్నా నీకు అవసరమైనది ఏంటో తెలుసా? ప్రార్థన. కనుక ఈ ప్రార్థనలో నీవు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతికి ఉన్నావో, నిలిచున్నావో నీకు నువ్వు గమనించుకొని, ప్రభువా ఇక నుంచి హిజ్కియా వంటి ప్రార్థన ఏం చేయాలి? హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థించాడు. నేను అదే స్వభావం కలిగి లోకాన్ని చూడను, లోకపు ప్రజలు మాటలు వినను, నాకు లోకంతో పని లేదు, నీతోనే నాకు పని అని చెప్పి రహస్యంగా తలుపు వేసుకొని ప్రార్థన చేయి. తప్పక ఆయన నీకు రక్షణను ఇస్తాడు. హల్లెలూయా. కనుక దయతో అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, సెలవు తీసుకుందాం. దయతో అందరం మోకరించుదాం. 1 నిమిషం ఎవరికి వారిగానే మోకరించి ప్రార్థన చేద్దాం.